ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి అతని డిస్క్రిప్షన్ తోటి సాక్షి సంస్థకి ఇన్ని వందల కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టాడు అని చెప్పని. ఇక్కడ ఈ విజయ్ కుమార్ రెడ్డి అనే ఐఎన్పిఆర్ కమిషనరు ఒక టూల్ మాత్రమే. అతను ఒక అధికారి. అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఇందులో? సాక్షి యాజమాన్యం. ఎవరు సాక్షి యజమాని? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి సాక్షి యజమాని. అంటే ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు. ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ప్రభుత్వ ప్రచారానికి పెట్టాల్సిన ఖర్చుని తమ సొంత కుటుంబ యాజమాన్యంలో తన సతీమణి యజమానిగా ఉన్న కంపెనీకి ఆయన కేటాయింపు చేసుకుంటాడు. వాళ్ళ హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయడం కన్నా ఈ కేసు మటుకు ఏం తక్కువ? ఆ కేసులో ఎంత కేసు మెరిట్స్ ఉండి అతను అరెస్ట్ చేశారో ఇది కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అటు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారత గారి మీద, ఇరువురి మీద కూడా కేసు నమోదు చేయడానికి తగినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అంతిమ లబ్ధిదారు భారతి గారే కదా, ఆమెకి కదా లబ్ధి చేకూరింది. ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి దీంట్లో ఇంకొక తప్పు కూడా జరిగింది. 137 మంది సాక్షి సిబ్బందిని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లోకి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చేశారు. పోస్టింగ్లు ఇచ్చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి జీతాలు చెల్లించారు. వాళ్ళు సాక్షి సిబ్బంది, వాళ్ళకి జీతాలు ఇక్కడ అందిని. 117 మందిని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి, అది కూడా ఈ ఐఎన్పిఆర్ కమిషనర్ కిందే పనిచేస్తుంది. అంటే ఓవరాల్గా 254 మందికి ప్రతి నెల 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు చెల్లింపజేశారు. కానీ వాళ్ళు పనిచేసేది ఎక్కడ? సాక్షి.